విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయిని చేరుకుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. ఎందుకు చేశారు ఈ ట్వీట్ అంటే, వైజాగ్లో క్రికెట్ స్టేడియం ఉంది. ఈ స్టేడియానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరు పెట్టారు. దీని పూర్తి పేరు ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీడీసీఏ అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారి క్రికెట్ స్టేడియం అనమాట. సో డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అని పేరు ఉంటే ఇప్పుడు రాత్రే వైఎస్ఆర్ పేరును తొలగించారు అని చెప్పి వైసీపీ ఆరోపించింది. రాజశేఖర రెడ్డి గారి పేరును చెరిపేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. తెలుగువారి గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ పేరును చెరిపేసే స్థాయి ఈ కూటమి పార్టీలకు లేదట. ఎందుకంటే ఇంకో విచిత్రం ఏంటంటే, కూటమి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రేపు స్టేడియం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది అని చెప్పి గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులకు ప్రకటించారట. అది కూడా వైఎస్ఆర్సీపీ ఎక్స్ హ్యాండిల్లో రాసుకున్నారు. ఉన్మాదం అంటే విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడం. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇదేదో రాచరికమైనట్టుగా రాష్ట్రంలో కాలనీల పేర్లు, రాష్ట్రంలో యూనివర్సిటీల పేర్లు, రాష్ట్రంలో క్రికెట్ స్టేడియాల పేర్లు అన్నీ కూడా మన కుటుంబంలో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది ఉన్మాదం, అధికార దుర్వినియోగం. విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? దీన్ని నిర్మించింది ఎప్పుడో 2003లో. ఏ రకమైన సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టమన్నాడు, పెట్టేశారు అంతే. ఏ పేరు పెట్టుకున్నా వైజాగ్ స్టేడియం అని అంటారనుకోండి, అది వేరే విషయం. బట్ అధికారం చేతిలో ఉందని ఏ విధంగా చేస్తారు అనడానికి ఎగ్జాంపుల్ విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టారు. గోదావరి జిల్లాలో ఆల్రెడీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అని ఉంది. కడపలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కూడా వైఎస్ఆర్ పేరు ఉంది. ఇట్లా ఎన్ని ఉన్నాయో లెక్కలేదు అసలు. ఇప్పుడు వైఎస్ఆర్ పేరును తొలగించడం ఉన్మాదం కాదు, వైఎస్ఆర్ పేరుని సంబంధం లేకుండా అధికారం చేతిలో ఉంది కదా అని పెట్టుకోవడం ఉన్మాదం. అలాగే ఎంతో చారిత్రక ప్రాధాన్యమైన కడప జిల్లా పేరుని ముందేమో వైఎస్ఆర్ కడప జిల్లా అని మారిస్తే ఎప్పుడో రోసయ్య గారి టైంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి వైఎస్ఆర్ జిల్లా అని మార్చేశాడు. వైఎస్ఆర్ జిల్లా ఏమిటి అసలు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చింది. కడప జిల్లా అని మార్చలా, ఇప్పటికీ వైఎస్ఆర్ కడప జిల్లా అని పిలవాల్సిందనట. అంటే ఎవరు పిలవరు అనుకోండి ఆ పేరుతోటి. కానీ ఇది కొంచెం బెటరు. మరీ అసలు వైఎస్ఆర్ జిల్లా అని అనడం కంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయి 25 ఏళ్ళు అయిన తర్వాత మాత్రమే వాళ్ళ పేర్లు పెట్టాలి. నిజంగా వాళ్ళ రెలవెన్స్ కనుక ఉంటే, నిజంగా వాళ్ళు చేసిన సేవని ప్రజలు గుర్తిస్తే, వాళ్ళు చనిపోయిన 25 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు గుర్తుంటే, వాళ్ళ సేవలు గుర్తుంటే అప్పుడు పేర్లు పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే అధికారం చేతిలో ఉంటే చాలు, ఎవరైనా సరే మాకు ఇష్టమైన వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటాం అన్నిటికీ. దేనికి? ప్రజల ఆస్తులకి, వాళ్ళ సొంత ఆస్తులకు కాదు. ఇప్పుడు వైజాగ్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తీసేసి కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. రాజశేఖర రెడ్డి గారి పేరును చెరిపేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. తెలుగువారి గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ పేరును చెరిపేసే స్థాయి ఈ కూటమి పార్టీలకు లేదట. ఎందుకంటే ఇంకో విచిత్రం ఏంటంటే, కూటమి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రేపు స్టేడియం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది అని చెప్పి గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులకు ప్రకటించారట. అది కూడా వైఎస్ఆర్సీపీ ఎక్స్ హ్యాండిల్లో రాసుకున్నారు.